హాయ్ ఫ్రెండ్స్, ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా 1 మినిట్ చూసేయండి. అండ్ జయప్రభాస్ అని కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ 200% జయప్రభాస్ అని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మన కలెక్షన్స్ వచ్చేసి 555 అంటే 4 డేస్కి 555 crores వరల్డ్ రికార్డ్. నాకు తెలిసినంత వరకు 4 డేస్లో ఇండియన్ సినిమా రికార్డ్స్లో 4 డేస్లో 555 crores రావడం అనేది అది కేవలం ప్రభాస్ అన్నకు మాత్రమే సాధ్యం అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ హిందీలో 115 crores, ఓన్లీ హిందీలో 3 డేస్లో, 4 డేస్లో కాదు, 4 డేస్లో టోటల్గా 555 crores. మనకు 3 డేస్లో ఓన్లీ హిందీలో 115 crores. అది మామూలు రికార్డ్ కాదు. అండ్ మనకు నార్త్ అమెరికాలో 3 డేస్లో $10.5 million. అంటే మనకు టోటల్ లైఫ్ టైంలోనే $10.5 million రికార్డ్స్ కొట్టాలంటేనే చాలామందికి చాలా కష్టం. బట్ మనకు 3 డేస్లోనే ఓన్లీ నార్త్ అమెరికాలో మనకు $10.5 million వచ్చాయి అని అంటే అది కేవలం మన ప్రభాస్ అన్నకే సాధ్యము అని అసలు నిజంగా ఎంత సూపర్ అనిపిస్తుందంటే ఎవ్రీ సీన్ గూస్ బంప్స్. ప్రతి ఒక్కరు హ్యాపీగా, చిన్న పిల్లల దగ్గర నుంచి చూసిన వాళ్ళు మళ్ళీ చూడదగ్గ సినిమా ఈ సినిమా. అండ్ మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఒక్కొక్కరికి ఎలా అనిపిస్తుంది అంటే కొంతమంది అయితే సీట్లోంచి నిల్చొని మరీ కూడా చూస్తున్నారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అని అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా, ఏ రేంజ్లో మనకి ఈ సినిమా ఉందో. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. దీపికా పడుకునే గారు బాగా చేశారు, ప్రభాస్ అన్న సూపర్ చేశారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ నాకు తెలిసి సెకండ్ పార్ట్లో వేరే ప్రపంచంలో కూడా ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే నిజంగా ఎన్ని రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ ప్రతి ఒక్క దగ్గర రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది. అండ్ హిందీలో కొన్ని సినిమాల కంటే 4 డేస్లో టాప్ హైయెస్ట్ గ్రాసర్గా నిల్చుంది అని అంటే ప్రభాస్ అన్నకి ఓన్లీ సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలో ఢిల్లీలో కూడా ఇప్పటికీ మండే రోజు కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి వర్కింగ్ డేలో. అంటే కూడా ఒక్కసారి మన ప్రభాస్ అన్న స్టామినా ఏంటో ఒక్కసారి మీరైతే అర్థం చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. బై బై, టేక్